నిజం చెప్పు. భార్గవ్ లేకుండా నువ్వు ఉండగలుగుతావా? నువ్వు తినకపోతే నాకు కూడా వద్దులే కదా. తప్పంతా నాదే. మందా ఒక 5 మినిట్స్. అది కాదు, నేను ఒక్కదానే ఉన్న వీడితో తిరిగి ఇలా చెడిపోతున్నాడు. ఏంటి డోర్ ఓపెన్ అయిందంటే తినేం చేస్తుంది? లోపల పనుకునిందేమో. సరే అంటే బొజ్జున్నావా? నేను వస్తున్నా. నేను బెడ్షీట్ కూడా లేదా? నువ్వు కంగారు పడకు, నేను పెడతాగా. మెల్ల మెల్లగా. చూసావా ఎంత ముస్తుగా పడుకున్నావు? వెలుగు ముందు వచ్చే వెన్నెల్లా. నీకెప్పటి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఏంటి లాగే మాట్లాడుతాను అనుకుంటున్నావా? తాకినప్పుడే కదా నిజాలు బయటకు వచ్చేది. అసలు ఎన్ని అనుకున్నాం మన మ్యారేజ్ అయిన తర్వాత కలిసి వండుకొని కలిసి తిరిగి ఇంకా ఇంకా మనం ఒక ఫ్యామిలీ అయిపోతున్నామని. ఒక 5 years తర్వాత మార్నింగ్ లేవగాని అమ్మ అమ్మ నీ దగ్గరికి వస్తే నువ్వు ఏదో బిజీలో ఉండి నాన్న దగ్గరికి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు నా దగ్గరకు వచ్చి గొడవ చేస్తుంటే ఇది చాలా నా లైఫ్ కి. కానీ నువ్వే బట్ ఎప్పుడైనా నన్ను అర్థం చేసుకున్నావు. నీకు ఒక విషయం తెలుసా? నువ్వు నా వైఫ్. మనకు పెళ్ళయింది అంటే ఇంకొక 60 సంవత్సరాలు మనం కలిసి జర్నీ అయిపోతున్నాం. ఈ జర్నీలో మన పిల్లల స్కూళ్ళు, కాలేజ్లు, మ్యారేజ్లు, వాళ్ళ పిల్లల ఒక 40 సంవత్సరాల తర్వాత మన కొడుకులకు కూతుళ్లకు మనమే భారమైనప్పుడు మళ్ళీ నీ చేయి పట్టుకొని అలానే పడుకొని చాలు ఈ లైఫ్ కి. ఈ ఒక్కరోజే ప్రియా, రేపు మార్నింగ్ నుంచి నేనేంటో చూపిస్తా. నా ప్రేమేంటో చూపిస్తా. ఈ రాత్రికి హాయిగా పడుకో, నేనేంటో చూపిస్తా. నేనేంటో చూపిస్తా. నేనేంటో చూపిస్తా. అరే నీకు ఉన్నట్టుండే పెంచిలేస్తుందా? నైట్ నీకు చెప్పే కదా వెళ్ళాను. హే చాలే ఆపు. ఇంట్లో ఒక్కదానే వదిలేసిపోయా సిగ్గు లేకుండా. పైగా కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలి. ఏంటి కాల్ చేసావా? చెక్ చెక్. ఓ కాల్ చేసావు, నేను నిజంగా చూసుకోలేదు. అసలు మాట్లాడకు. ఈరోజు మార్నింగే చెప్దాం అనుకున్నా మన ఇద్దరికి డివోర్స్ వద్దని. కానీ నువ్వు అసలు మన ఇద్దరికి బ్రేకప్ ఎందుకైందో తెలుసా? హలో భార్గవ్, ఎక్కడున్నావు? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నా. నేను ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్ లో ఉన్నా. కొంచెం తొందరగా రావా? హలో, ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు చాలా ప్రాబ్లంగా ఉంది. హలో, అసలు వస్తావా రావా? ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్తే నీకు అర్థం కాదా?
గౌరీ అత్త మంచి ఇక్క హే సారీ ప్రియా, ఫుల్ ట్రాఫిక్ ఉంది, లేట్ అయింది. సారీ. ఏమైంది ప్రియా? నీకు అసలు ఎన్నిసార్లు కాల్ చేయాలి? నీకోసం ఎంతసేపు వెయిట్ చేస్తానో తెలుసా? ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవా? ఎందుకు ఇంత ఓవర్ చేస్తున్నావు? కాసేపే కదా, అందుకే కొట్టేయాలా? నీకు చెప్పి వేస్ట్. అయినా నీలాంటి ఇలా వచ్చేయడం నా తప్పు. కరెక్టే, నీలాంటి అర్థం చేసుకునే అమ్మాయిని లవ్ చేయడం కూడా నా తప్పే. అవునా? నీకు అంత ఇబ్బంది అయితే వదిలే, లెట్స్ బ్రేకప్. అవునా? నీకు అవసరం లేకపోతే నాకు అవసరం లేదు. లెట్స్ బ్రేకప్. అసలు ఇంత చిన్నదానికి ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? ఏమైంది? చిన్నదా? అసలు ఇదంతా నీకు చిన్నదానిలాగా అనిపిస్తుందా? అయినా నీకు నాకు సెట్ కాదు. ఇంకో 2 days లో డివోర్స్ పేపర్స్ వస్తాయి. దాని తర్వాత నీతో నాకు సంబంధం లేదు. అసలు చెప్పేది నువ్వు. ప్రియా, హలో, ప్రియా, ఎవరు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇందాకే భార్గవ్ గారు కాల్ చేశాడు. భార్గవ్ గారికి నువ్వు అంటే చాలా ఇష్టం. ఇది చెప్పడానికి కాల్ చేసావా? అయినా నాకు తెలుసు భార్గవ్కి నేనంటే ఎంత ఇష్టమో. కాల్ చేస్తే కూడా లిఫ్ట్ చేయలేనంత ఇష్టం. యాక్చువల్లీ ఆ రోజు ఏం జరిగిందంటే, ఈ టైంలో ఎవర్రా కాల్ చేసేది? కట్ చేద్దాం. ఆ రోజు నేను నీ ఫోన్ రాగానే సైలెంట్లో పెట్టా. ఇలా భార్గవ్ గారు తప్పేం లేదు ప్రియా. సరే, నువ్వు చెప్పావు. భార్గవ్కి కూడా తెలియాలి కదా నేను ఇంట్లో ఒక్కదానే ఉన్నా, కనీసం కాల్ చేసి అయినా అడగాలని. అంతా నా తప్పే. భార్గవ్ గారు నీకు చెప్పింది నిజమే అని నమ్ము. చూడు నందు, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. నాకు తెలుసు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు. ప్లీజ్ నువ్వు కాల్ కట్ చేయవా? అట్లా కాదు ప్రియా, ఒకసారి నేను చెప్పేది. ఇదంతా నీ ప్లానే కదా? ఏంటి, నందుతో కాల్ చేపిస్తే నేను కన్విన్స్ అవుతానని అనుకున్నావా? నందు వాడెందుకు కాల్ చేసింది నీకు? నీ అంత మంచివాడు లేడంట, నువ్వు శ్రీరాములు లాంటి వాడు అంట. తప్పంతా నాదే అంట, నీ తప్పే లేదంట. అందుకే నా కాల్ కలవలేదు. అవును, వాడు చెప్పేది నిజమే కదా? నువ్వు మళ్ళీ కలవడానికి ట్రై చేయకు. లేదు ప్రియా, నిజంగా నేను కాల్ చూడలేదు. నిన్ను నమ్మడం కన్నా ఏదైనా పాయిజన్ తాగి చావడం బెటర్. యా, నోటికి వచ్చేట్టు మాట్లాడుతున్నావు అప్పటి నుంచి. నేను కాదు, నా ఫ్రెండ్ కట్ చేసినట్టు అర్థం అవట్లేదా నీకు? చ, నీతో ఉండడం కన్నా విడిపోవడమే బెటర్. ఒక్కటి కూడా అర్థం చేసుకోదు. నేను కూడా అదే అంటున్నా, ఇంకా డివోర్స్ వచ్చేస్తే అప్పుడు విడిపోదాం. హలో, చెప్పొద్దునా? ఏమైంది భార్గవ్? నీకు ప్రియకి మళ్ళీ గొడవ అయిందంట కదా? దాని గురించి అయితే మాట్లాడద్దు వదినా. ఎందుకు? ఏమైంది? అరే, ఒక చిన్న విషయం కూడా అర్థం చేసుకోలేదు. 6 months నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఏదో ఆ సరదాగా ఫ్రెండ్స్ పిలిచారని బయటికి 5 minutes వెళ్తే ఇంత సీన్ చేస్తుందా? అంటే తను ఒంటరిగా ఉంది కదా, భయపడిందేమో, అందుకే నిన్ను ఉండమన్నది. ఉంటే ఒక్కరితే ఉంటే నేనేం రెడీ రోల్ మీద ఉండట్లే కదా, ఇంట్లోనే కదా ఉండేది. నడి రోడ్ అని కాదు భార్గవ్, తనని ఒక్కదాన్ని వదిలి వెళ్ళావు కదా. అయినా ఆ టైంలో ఒక్కదాన్ని వదిలి వెళ్ళడం తప్పే కదా నీది. ఆగండి వదినా, మీ చెల్లెని మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఆ రోజు కూడా బస్ స్టాప్ లో 5 minutes లేట్ వచ్చినందుకు బ్రేకప్ చెప్పింది. మళ్ళీ ఈ రోజు 5 minutes రానందుకు ఇంత సీన్ చేస్తుంది. అలా కాదు భార్గవ్, తన గురించి నీకు పూర్తిగా తెలీదు. అసలు ఏముంది వదినా తన గురించి తెలుసుకోవడానికి? ఆ టిక్టాక్ రీల్స్ నన్ను అర్థం చేసుకోకపోవడం తప్ప. అయినా మీ తప్పేం లేదు వదినా. నాలాగా అమ్మ నాన్న లేకపోతే ప్రతి విషయం నన్ను అర్థం చేసుకుంటుంది అనుకోవడం నా తప్పే. తప్పు చేశానేమో అనిపిస్తుంది వదినా. మంచి ఫ్యామిలీ నుంచి అన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సింది. అప్పుడే నన్ను బాగా అర్థం చేసుకునేది. అర్థం చేసుకోలేనిది తను కాదు, నువ్వు భార్గవ్. నేనేం అర్థం చేసుకోలేదు వదినా. తన గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? మా అమ్మ నాన్నలు చనిపోగానే మేము ఒంటరి వాళ్ళం అయ్యాము. ఒకరోజు ఇంట్లో మేము ఒంటరిగా ఉన్నప్పుడు
నేను ఆ సంఘటన మర్చిపోయాను కానీ తను ఆ సంఘటన మర్చిపోలేదు భార్గవ్. తను ఎప్పుడైతే ఒంటరిగా ఉంటుందో మళ్ళీ అదే సంఘటన జరుగుతుందని భయపడుతుంది. అలా ఒక్కతే ఉన్నప్పుడు మళ్ళీ వాడు వస్తాడని భయపడుతుంది. తనని ఇంకెప్పుడు ఒంటరిగా వదిలి వెళ్ళకు భార్గవ్. సారీ వదిన, నాకు ఇదంతా తెలీదు. సారీ. ప్రియా, ఏమైంది ప్రియా? వాడు వస్తున్నాడు. రావద్దని చెప్పు. అక్కడే లేరు ప్రియా, నన్ను చూడు ప్రియా. అక్కడే లేరు ప్రియా, నన్ను చూడు. వాడు, నాకు భయం అవుతుంది. వాడు నన్ను ఇంక వదలాడు. నాకు చాలా భయం వేస్తుంది భార్గవ్. నువ్వు ఒక్కదానివేం లేవు ప్రియా, నీకు తోడుగా నేనున్నాను. ఏం జరిగినా నేను చూసుకుంటా. ఓకే ఓకే ఓకే, నాకు వాటర్ తెస్తాను. ఏం కాదులే, బీ స్ట్రాంగ్, నేనున్నా కదా. సరే సరే, ఇదేనో రియల్గా నాకేం తెలీదు. తెలిస్తే నేను వెళ్తానా? నిజం చెప్పు, తెలిస్తే నేను వెళ్తానా? నేను అలాంటోన్నా? పో, నాతో మాట్లాడకు. అసలు నీకు ఎన్నిసార్లు చెప్పాలని ట్రై చేసా, ఒక్కసారి నేను నా మాటికి నా. సరే, తప్పు నీది కాదు నాది కాదు, అంతా వదిలేద్దాం. మనస్ఫూర్తిగా చెప్తున్నా, ఐఎమ్ సారీ. ఏమొద్దు, నువ్వు నాతో మాట్లాడకు. లేదు ప్రియా, నేను వెళ్ళిపోవాలంటే చాలా కారణాలు ఉన్నాయి, కానీ కావాల్సిందే నీ దగ్గర ఉన్నా. చాలే, అన్ని అబద్ధాలు. నీ గురించి తెలియక ఎన్ని రోజులు పట్టించుకోలేదు. నీ గురించి తెలిస్తే నేను ఇలా చేస్తానా చెప్పు? నాకెందుకో భయం వేస్తుంది, నువ్వు మళ్ళీ నన్ను వదిలేసిపోతావని. అదేదో కోపంలో అంటాను గాని నువ్వు లేకపోతే నేను ఎలా ఉండాలో కూడా తెలియదు ప్రియా. వదిలే భార్గవ్, నాకెందుకో నీ మీద నమ్మకం రావడం లేదు. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది ప్రియా. మా అమ్మ చనిపోయిన తర్వాత అమ్మలా చూసుకుంది నువ్వు మాత్రమే. ఇంకా ఈ గొడవ అంటావా? నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? గొడవైనా ప్రేమైనా నువ్వే కదా. నిజం చెప్తున్నా, నువ్వు అంటే నాకు యాక్చువల్లీ పెళ్లి కొడుకు నువ్వే అని నాకు ముందే తెలుసు. మా అక్క ఆ రోజు కాల్ చేసినప్పుడే ఫోటోలు పంపింది. అవునా? నేను కూడా డైవర్స్ కి అప్లై చేసి సబ్మిట్ చేయకుండా నాతో పాటే తెచ్చుకున్నా. అవునా? సరే మరి, అయితే రేపటి నుంచి మనం ఇద్దరం కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం. మరైతే సీజన్ 2 ప్లాన్ చేద్దామా?